భారతదేశంలో భక్తి, సాంప్రదాయం, మహిమ కలిసిన ఒక పవిత్ర స్థలముంది. అదే పూరీ జగన్నాథ ఆలయం. ఒడిషా రాష్ట్రంలోని పూరీ పట్టణంలో ఉన్న ఈ ఆలయం జగన్నాథస్వామి, ఆయన అన్న బలభద్రుడు, చెల్లి సుభద్రమ్మలకు అంకితం చేయబడింది. జగన్నాథ అంటే ప్రపంచానికి నాథుడు. ఈ దేవాలయం చరిత్ర చాలా ప్రాచీనమైనది. ప్రస్తుతమున్న భారీ ఆలయ నిర్మాణం 12వ శతాబ్దంలో గంగవంశపు రాజు అనంతవర్మన్ చోడగంగదేవ నిర్మించినట్టు చెబుతారు. ఆలయ ప్రత్యేకత: ఇక్కడి విగ్రహాలు రాయి లేదా లోహంతో కాకుండా పవిత్రమైన దారుతో అంటే నీమ్ వుడ్తో తయారుచేస్తారు. కొన్ని సంవత్సరాలకొకసారి జరిగే నబకలేబర ఉత్సవంలో విగ్రహాలను రహస్యంగా కొత్తగా ప్రతిష్ఠిస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్ర: ఈ ఆలయానికి అత్యంత ఖ్యాతి తెచ్చింది రథయాత్ర. ప్రతి సంవత్సరం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రమ్మ భారీ రథాలలో ఆలయం బయటకు వచ్చి పూరీ వీధుల్లో విహరిస్తారు. లక్షలాది భక్తులు ఆ రథాలను లాగడం ఒక మహాభక్తిఘట్టం. మహాప్రసాదం మహిమ: ఈ ఆలయంలో తయారయ్యే ప్రసాదం మహాప్రసాదంగా ప్రసిద్ధి. ఇది వేలాది మంది భక్తులకు రోజూ వడ్డించబడుతుంది. భక్తులు దీనిని దైవ అనుగ్రహంగా భావిస్తారు. జగన్నాథ ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, భక్తి, సాంప్రదాయం, భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ఇలాంటి పవిత్ర క్షేత్రాల కథలు తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, తెలుగు ఇన్ఫో బడ్డీస్ని సబ్స్క్రైబ్ చేయండి.